మాట్లాడండి. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ ఫర్ యశోద వాస్కులర్ సర్జరీ యూనిట్ ఇన్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అండి. ఈరోజు నేను మీ ముందుకి ప్రధానంగా రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, వాస్కులర్ సర్జరీలో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీ దగ్గర మాట్లాడడానికి మీ దగ్గరకు వచ్చాను అనమాట. సో చాలా మందికి ఏంటంటే మనకు కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఏదైతే మనం హార్ట్ అటాక్ అంటామో దాని గురించి చాలా ఎక్కువగా తెలుసు, కానీ అదే గుండెలోని రక్తనాళాల బ్లాకేజ్ అయితే మనకు గుండెకి ఎలాంటి సమస్యలు వస్తాయో అలాంటి సమస్యలే కాళ్ళలో కూడా, రక్తనాళాల్లో బ్లాకేజ్ అయినప్పుడు కూడా అలాంటి సమస్యలే కాళ్ళలో వస్తాయి. దాన్ని మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఇప్పుడు మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి షుగర్ ఉంటుంది కాబట్టి ఆ షుగర్ ఉన్న పేషెంట్స్ లో 30% ఆఫ్ పేషెంట్స్ లో ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మన హార్ట్ ప్రాబ్లమ్ని ఎలాగైతే సిఏడి అంటామో దీన్ని పిఏడి అంటాం, అంటే ప్యాడ్ అంటాం అనమాట, అంటే కాళ్ళలో వచ్చే ఈ బ్లాకేజెస్ ని. కాకపోతే ఇది కూడా అంతే ఇంపార్టెంట్. కానీ మన ఇండియాలో ఏంటిది, మన గుండెకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడు కాళ్ళకి ఇవ్వం. చాలా మంది షుగర్ పేషెంట్లు మీరు వినే ఉంటారు, చిన్న పుండు కాల్లో అయ్యి అది ఆ కాలు కాస్త తీసేసే పరిస్థితికి వెళ్ళింది, ప్రాణం పోయే పరిస్థితికి వెళ్ళింది అని. ఈ సమస్య కనిపించడానికి టిప్ ఆఫ్ ఐస్బర్గ్, అంటే మంచు కొండలో ఒక చిన్న ముక్క బయటికి కనిపిస్తుంది, కానీ మిగతా అసలు మూలం అనేది బయటికి కనిపించకుండా పోతుంది. చాలా మంది పేషెంట్స్ దీనికి కరెక్ట్ అవగాహన లేకపోవడం వల్ల ఫస్ట్ అది వేలుతో మొదలై కాలు తీసే వరకు, ప్రాణం పోయేంత వరకు అవుతుంది. చాలా మంది ఇండియన్ పేషెంట్స్ ఎలా ఉంటారు, సింగిల్ బ్లడ్ ఎర్నర్స్. వారి వల్లనే వారి కుటుంబము నిలబడుతుంది. ఒకవేళ అలాంటి వ్యక్తి ఒక కాలు మనం తీసేస్తే వారి కుటుంబం మీద కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లోనే దీన్ని పసిగట్టగలిగితే చాలా మంది కాలు కాపాడగలుగుతాము, ప్రాణం కాపాడగలుగుతాము, వాళ్ళ కుటుంబాలను కూడా మనం కాపాడే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ నెంబర్ ఆఫ్ యాంపుటేషన్స్, అంటే మేజర్ యాంపుటేషన్స్, అది బిలోని యాంపుటేషన్ కావచ్చు, అంటే మోకాలు కింది భాగం వరకు కాలు తీయడం కావచ్చు, మోకాలు పై భాగం వరకు కాలు తీసే పరిస్థితి మనలాంటి డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియాలో ఇంత మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నప్పటికీ అత్యంత ఎక్కువ శాతం మంది చిన్న చిన్న టౌన్స్ లో, మేజర్ సిటీస్ లో ఇప్పటికీ కాళ్ళు కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ వచ్చినప్పుడు 3 ప్రధానమైన సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటిది, ఇంటర్మిటెంట్ కార్డికేషన్ అంటాం, అంటే నడిచేటప్పుడు కాల్లో పిక్కలు తొడలు బాగా పట్టుకొని వారు సరిగ్గా నడవలేకపోవడం. 2 రెస్ట్ పెయిన్, అంటే భరించలేంత నొప్పి కాల్లో ఉండడం వల్ల వారికి నిద్ర పట్టకుండా ఉండి ప్రాణాలు తీసుకోవాలనిపించేంత నొప్పి కాల్లో రావడం. 3 మాలని గాయాలు కాళ్ళలో కావడం, గ్యాంగ్రీన్ అంటాం. ఈ 3 సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక వాస్కులర్ సర్జన్ ని కలిసి ఏ విధంగా అయితే మనం హార్ట్కు బైపాస్ చేస్తామో, ఏ విధంగా అయితే హార్ట్లో మనం స్టంట్ పెడతామో, అలా కాళ్ళలో రక్తనాళాల్లో కూడా రక్తం ఇంప్రూవ్ చేయడానికి ఇలాంటి ప్రొసీజర్స్ చేసే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా పేషెంట్స్కి ఉంటుంది. మా యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో మేము ఓపెన్ సర్జరీస్ లైక్ బైపాస్ సర్జరీస్ ఫర్ కాళ్ళకు, అదేవిధంగా యాంజియోప్లాస్టీ, స్టంటింగ్, అది కూడా అత్యాధునికమైన పరిస్థితుల్లో ఎలాగైతే యూకే, యుఎస్, సింగపూర్ లో ఎలా అయితే జరుగుతుందో ఆ లెవెల్ ఆఫ్ వైద్యం కూడా మా దగ్గర అత్యంత ప్రీమియం కాస్ట్ లోనే, అదేవిధంగా అత్యంత మంచి సౌలభ్యాలతోటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల అవన్నీ మనం చేయగలుగుతున్నాం. సో ఆ యొక్క ఫెసిలిటీస్ ని ఉపయోగించుకొని చాలా మంది కాళ్ళు కాపాడాలని, అదేవిధంగా వారి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, మెయిన్ ఒకటి ఏజ్ ఎక్కువగా ఉండడము, దాంతోపాటు ఒబిసిటీ అంటే ఉదరకాయం ఉండడము, 3 షుగర్స్ అసలు కంట్రోల్ లేకపోవడము, ఐదర్ తంబాకు తినడం కానీ, నవలడం కానీ, లేదా పీల్చడం కానీ, ఈ యొక్క వాటి వల్ల, అంటే సిగరెట్ స్మోకింగ్ వల్ల కానీ, ఈ యొక్క వాటి వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ సమస్యలు ఎక్కువ అవడం జరుగుతుంది. ఇంకోటి, యాజ్ ఇఫ్ నో మనం చూసుకుంటే మనకున్న సౌలభ్యాలు చాలా ఎక్కువగా అవైలబుల్ ఉండడం వల్ల మన వాళ్ళలో చాలా మంది ఉదరకాయంతో ఉండడము, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. మన తాతలు కానీ మన తండ్రులు కానీ ఎవరు ఎక్సర్సైజ్ చేయలే. ఇప్పుడు మనం మాత్రం మీరు చేశారా లేదా, వాకింగ్కి వెళ్ళారా లేదా, ఇలాంటివి చేశారా లేదా అని అడిగే పరిస్థితిలో మనం ఉంటున్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరం షుగర్ రాకుండా మెయిన్గా కంట్రోల్ చేసుకోవాలి. చెడు వ్యసనాలు లైక్ మనకు టొబాకో చూయింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇలాంటివి దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, యోగా ఇలాంటివన్నీ చేస్తూ ఈ రోగాలకు చాలా దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పాను కదా, షుగరు, సిగరెట్ స్మోకింగ్, టొబాకో చూయింగ్ ఇవి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి లేకుండా అయితే యూజువల్గా ఈ వ్యాధులు రావు.
మనకి ఏమంటాం సార్, గుండెలో ఏదైతే రక్తనాళాలు ఉన్నాయో కొవ్వు పదార్థాలు పేర్కొని దాంట్లో కాల్షియం చేరడం వల్ల బ్లాకేజెస్ ఏర్పడతాయి అంటాం. కానీ ఇది హార్ట్కే కాదు, శరీరంలో చాలా అవయవాల్లో ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కాళ్ళలో కానీ, కిడ్నీలకు వెళ్ళే రక్తనాళాలలో కానీ, పేగులకు వెళ్ళే రక్తనాళాలలో కానీ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీలకు వెళ్ళే రక్తనాళాలలో వస్తే ఏమంటాం మన దానివల్ల రీనల్ హైపర్ టెన్షన్ అంటాం. అదే పేగులకు వచ్చే రక్తనాళాల్లో వస్తే ఏమంటాం క్రానిక్ మిసెంట్రిక్ ఇస్కీమియా అంటాం. అదే మెదడుకు వెళ్ళే కెరోటిడ్ ఆర్టరీస్లో ఇలాంటి బ్లాకేజెస్ ఇస్తే మనం ఏమంటాం స్ట్రోక్ అంటాం. మీకు అర్థమైందా? సో అయ్యే డిసీజ్ ప్రాసెస్ సేమ్, కానీ అయ్యే ప్రదేశాలు డిఫరెంట్ గా ఉంటాయి, అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే సార్ బాడీలో ఎక్కడైనా రావచ్చు, అది ఎక్కడైనా రావచ్చు. అదే కదా మనకు కామన్ గా గుండె అనగానే మనకు హార్ట్ ఒక బండికి ఎలాగైతే అది ఇంజన్, గుండెకు మన శరీరానికి కూడా, కాబట్టి అది ఇమీడియట్ గా పనిచేయడం మానేస్తే మనం చనిపోతాం అనే భయంతో దాని గురించి ఒకటే ఎక్కువ రియాక్ట్ అవుతుంది. మిగతా అవన్నీ ఎలా అంటే స్లో ప్రాసెస్ ఆఫ్ డెత్, అంటే అది ఇమీడియట్ గా డెత్ కాజ్ చేయదు, కానీ నెగ్లిజెన్సీ వల్ల అది ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. మన ఇండియాలో కూడా ఎలా ఉంటుంది, మనము బట్టలు ఖర్చు పెడతాం, బండికి ఖర్చు పెడతాం, బర్త్డే పార్టీస్ చేస్తాం, బంగారాన్ని ఖర్చు పెడతాం, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వెన్ హెల్త్ కమ్స్ టు మ్యాటర్ ఎక్కడ తక్కువ అవుతుంది అని చూసుకుంటూ చాలా మంది దాన్ని తాత్సారం చేయడం వల్ల అంతకంటే ఎక్కువ ఖర్చు పెడతారు. వారికి తగిన టైంలో వైద్యం అందకపోవడం వల్ల మేజర్ హెల్త్ ఇష్యూస్ లోకి ప్రాణాలు కోల్పోవడానికి పోతూ ఉంటారు. సార్ హెవీ లావు ఉన్నప్పుడు ఈ నరాలన్నీ కింద కాలు దారిపడతా ఉంటుంది, అవి ఎట్లా సర్జరీ చేయడం అంటే విలేజ్ లో ఒక మూఢనమ్మకం అంటే ఒక వాళ్ళ ఆలోచన ఎట్లాంటి కట్ చేసి చేస్తారా లేకపోతే నరాలు కట్ చేస్తారా? యూజువల్ మన యాంజియోగ్రామ్ లాగా చేస్తారు, అట్లా చేయడానికి ఏమైనా ఎట్లా సార్? సో మీరు చెప్పిన సమస్య వ్యారికోజ్ వెయిన్స్ అంటున్నాం సార్. ఈ వ్యారికోజ్ వెయిన్స్ సమస్యకు ఒకప్పటితో పోలిసి ఇప్పుడు అత్యాధునికమైన ప్రొసీజర్స్ వచ్చాయి. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, లేజర్ అని, సూపర్ గ్లూ థెరపీ అని ఇలాంటి థెరపీస్ వచ్చాయి. ఇవన్నీ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్, అంటే ఒక నీడిల్ ద్వారా ఒక చిన్న వైర్ పాస్ చేసి మరీ ప్రొసీజర్ చేసే పరిస్థితిలో వచ్చింది ఇది. ఒకప్పుడు ఇదే ఆపరేషన్ చేయాలంటే వెన్నుపూసలో సూచించి కాలు పూర్తిగా కోసి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది, వారం రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండాల్సి వచ్చేది, 3-4 వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చేది. అది కాకుండా 100 మందికి ఓపెన్ ఆపరేషన్ చేస్తే సేమ్ సమస్య ఆల్మోస్ట్ 40% ఆఫ్ పీపుల్ వెనక్కి వచ్చేది. ఇప్పుడు అలా లేదు. ఎలాగైతే పేషెంట్ హాస్పిటల్ నడుచుకుంటూ వస్తాడో ప్రొసీజర్ తర్వాత తనంతా తానే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళేటప్పుడు అంబులెన్స్ తీసుకెళ్ళాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత 10 మంది హెల్ప్ చేయాలి, అలాంటిది ఏమి లేదు. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఆఫీస్కి కూడా వెళ్ళి వాళ్ళ పనులన్నీ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే యూజువల్ గా చెప్పాలంటే సార్, మనకు ఇప్పుడు మీకు చెప్పాను మనం ఎంతవరకు వెళ్ళగలుగుతాము. అత్యాధునికమైన టెక్నాలజీ, అత్యాధునికమైన పరికరాలు మన దగ్గర ఉండడం వల్ల, అవి చేసే అంత స్తోమత మన దగ్గర ఉండడం వల్ల ఇలాంటి వైద్యాలు చాలా సులభతరమయ్యాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మన ఓపెన్ సర్జరీస్ కానీ, మనకు ఎండోవాస్కులర్ గా మనం చేసే యాంజియోప్లాస్టీ స్టంటింగ్ కానీ, బేసిక్ ప్రొసీజర్స్ నుంచి హై ఎండ్ ప్రొసీజర్స్ వరకు కూడా మన దగ్గర ఉన్నాయి. కాకపోతే మన దగ్గర బేసిక్ ప్రొసీజర్స్ అన్నీ కూడా చాలా చౌకగానే, అంటే మన మిడిల్ క్లాస్ పాపులేషన్ కి, లోయర్ మిడిల్ క్లాస్ పాపులేషన్ కి, పూర్ పీపుల్ కి అవైలబుల్ రేంజ్ లోనే ఉన్నాయి. కాకపోతే చాలాసార్లు ఎలా అవుతుంది, ఇందాక మీకు చెప్పినట్టు మల్టిపుల్ హాస్పిటల్స్ వాళ్ళు మనకు ముందుగానే తిరిగి చాలా ఎక్కువ ఖర్చు పెట్టుకొని మన దగ్గరికి వచ్చేసే టైంకి వాళ్ళ దగ్గర పాపం ఏమీ ఉండట్లేదు మీరు అన్నట్టు. సో మన దగ్గర యశోద మేనేజ్మెంట్ కూడా ఒక విధంగా ఎలా ఉన్నారు అంటే, వారికి ఎక్కడైతే పేద పేషెంట్స్ ఉంటారో మనం ఎంత తక్కువ కాస్ట్ లో చేయగలుగుతామో అంత తక్కువ కాస్ట్ లో చేయడానికి ఆస్కారం ఉంది.